दया भूतेष्विलोरत्वं मार्तेभं हीरचापलं तेक्षं क्षमाधुरिश्च न द्रोहं नातिमानता भवन्ति संफलं दैवी तस्य भारत భయం లేకుండా అంతఃకరణ శుద్ధి దానము బాహ్యేంద్రియ నిగ్రహం జ్ఞానయజ్ఞం వేదశాస్త్రాలను అధ్యయనం చేయడం తపస్సు చేసుకోవడం రుజుత్వం కవటం లేకుండా ఉండడం ఏ ప్రాణికి బాధ కలిగజేయకుండా ఉండడం సత్వస్థము పరమాత్మను ఆశ్రయించడం లేక నిజం పలకడం సత్యంతోనే ఉండడం కోపం లేకుండా ఉండడం త్యాగబుద్ధిని కలిగి ఉండడం శాంతి స్వభావం కొండలను చెప్పుకుండుట ప్రాణంలో దయ కలిగి ఉండుట విషయ దౌడత్వం లేకుండా అనగా విషయం ఆసక్తి లేకుండా మృదుత్వం కౌర్యం లేకోకుండా ధర్మ విరుద్ధ కార్యం సిగ్గు ఏదైనా పొరపాటు తప్పు చేస్తే దాన్ని సిగ్గుపడే స్వభావం ఉండాలి. చంచల స్వభావం లేకుండడం, ప్రతిభ లేక బ్రహ్మ తేజస్సు, ఓర్పు, కష్ట సహిష్ణుతని భరించడం, ధైర్యం, బాహ్య అభ్యంతర సృష్టించడం, ఎవరికి ద్రోహం చేయకుండా, ద్రోహచింతన లేకుండా, స్వాతిశయం లేకుండా, తాను పూజింపదగిన వాడిని అభిమానం గర్వం లేకుండా అన్ని గుణములు దైవ సంపత్తి పుట్టిన వానికి కలుగుతున్నాయి. అనగా దైవ సంపత్తి పొందదగిన పుట్టిన వారికి కలుగుతున్నవి. ఇవన్నీ కూడా ఆయన గుణాలు. కాబట్టి ఆ విధంగా మనం ఎన్ని మనం ఉంచుకోగలం, ఇన్నిట్లో మనం ఎంతవరకు మనం ఫాలో అవ్వగలం, ఎంతవరకు మనం పైకి వెళ్ళగలం అనేది మనం ప్రయత్నం చేయాలంతే. దంభో దర్పో డంబాలు గర్వాలు పుట్టేవంటే ఇవన్నీ కూడా అసురులు మాట్లాడే విషయాలు. దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయ సురీమత మాసు సంపదం దైవీ నవిజాతోసి పాండవ ద్వౌ భూతస్వర్గో లోకేస్మిన్ దైవాసురయేవ చ విస్తారశ ప్రోక్తః అసురం ప్రాప్తమే శృణు. దైవీ సంబంధమైన దాని గురించి నేను సవిస్తరంగా తెలిపాను. ఇక అవర సంబంధమైన దాని గురించి కూడా చెప్తున్నాను. అసుర సంబంధమైనది ఎట్లా ఉంటుందో. ప్రవృత్తించ నివృత్తించ అసలు స్వభావం గల జనులు ధర్మ ప్రవృత్తి ఎందు కానీ అధర్మ వృత్తి ఎందు కానీ ఎరుగరు. వారి ఎందు శుచిత్వం కానీ ఆచారం కానీ ఉండదు. సత్యంగా ఉండరు వాళ్ళు. అసత్యమ ప్రతిష్టంతి జగదాహూరణీశ్వరం అపరసంభూతం జగత్తు అసత్యమని వేదాది ప్రాణ రహితమని చాలా మంది అట్లా అంటే అనుకుంటున్నారు కదా. ధర్మ వ్యవస్థలు లేని వాళ్ళని, ఈశ్వరుడు లేడని, కామే హేతువని, శ్రీకృష్ణుల యొక్క పరస్పర సంబంధం చేతనే ఈ శ్లోకంతో కలిగిందని, అది కాక జగత్తునకు వేరు కారణం లేదని చెప్తూ ఉంటారు. ఏతాం దృష్టి ప్రభవంత్యుగ్రకర్మాణః లోహకంటకులు కామమాశ్రిత్య దుష్పూరం దంభమానామదాన్వితాం మోహాద్విహిత్వాం సద్విహాం ప్రవర్తనే సుదూరతః చింతామనుపరిమేయాం చ కులయాంతముపాశ్రితాం కామోపభోగపరమాయేతావదపేక్షత ఆశాపాదగతైర్బుద్ధా కామక్రోధపరాయణా ఈహంతే కామభోగార్తే మన్యాయేనార్థసంచయాం ఇదమధ్యమయా భవిష్యత్తి పునర్ధనం అసౌ మయా దర్శే చాపరానపి ఈశ్వరోహమాంబోధి సుప్రోహం భగవాన్ జనవానస్మి ఓ అన్యోస్త్యస్మి సదృశో మయా నరకో
శుచవు. ఇక డంబాలు ఎట్లా ఉన్నాయి మీ ప్రపంచంలో ఉండేవాళ్ళది అంతా నాకుంది, నేనే చేయగలను, నేనే చేస్తాను, అన్నీ చేస్తానని చెప్పి అనుకుంటాడు. ఆసక్తి గలవారని వారు అసలు ప్రవృత్తి గలవారు ఈ పవిత్రమైన నరకంలో పడిపోతారు. ఆత్మసంభావితాస్తమాధనమానమధాన్విత యజంతే నామయజ్ఞైర్తే దంభేనాదిభూషకం అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రిత మమాత్మా పరదేహేషు పరిష్యంతో క్రోధము అసూయ ఇవన్నీ కూడా ఉంటాయి వాళ్ళకి. డంబంతో శాశ్వతమైన నామతో యజ్ఞాలు చేస్తూ ఉంటారు, యజ్ఞం కూడా చేస్తూ ఉంటారు, యాగాలు చేస్తూనే ఉంటారు. తనః ద్విషత అసురీం యోనిమాపన్నాం మూఢజన్మని జన్మని మామై ప్రాప్తైన కౌంతేయ తతోయంత. అసలు సంబంధమైన నీహీలను పొందినవారు మూఢులు ప్రతి జన్మేందును కూడా పొందటి అంతకంటే నీచతరమైన జన్మాలనే పొందుతూ ఉంటారు. త్రివిధం నరకశ్యేధం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథో లోభ తస్మాదేత ప్రజం. కామం క్రోధం లోభం మూడే ముఖ్యం అనుకుంటారు వాళ్ళు. ఏతైర్విముక్త కౌంతేయ తమో ఆచర కాబట్టి కామక్రోధ లోభాలన్నింటినీ మూడు నరకద్వారాన్ని బాగా విడవబడిన మనుషుడు తమ యుద్ధం గావించుకుంటున్నాడు. అందులో సర్వోత్కృష్టమైన మోక్షస్థితిని పొందుతూ ఉన్నాడు. యశాస్త్ర విధిముద్దిశ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతం. తస్యాస్త్రం ప్రమాణంతే కార్యకార్యవ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్రవిదో ముక్తా కర్మ కర్తుమిహర్షి. కావున నీకు చేయదగినది చేయరానిది నిర్ణయించినప్పుడు శాస్త్రం ప్రమాణంగా ఉంది. ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నది శాస్త్రంలో చెప్పబడిన వారిని తెలుసుకొని దాన్ని అనుసరించి నీవు ఈ ప్రపంచంలో కర్మ చేయవాడు అవుతున్నావు. ఇది శ్రీమద్గీతా ఉపనిషత్ బ్రహ్మ విద్య యోగశ శ్రేషీకృష్ణాది సంవాదే దైవాసుర సంపద్వివాహ యోగ షోడశోధ్యాయః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత అది సప్తదశోధ్యాయః. సిద్ధత్రయవిభాగయోగః. అర్జున ఉవాచ ఏ శాస్త్ర విధిముద్దిశ్య యజంతే శ్రద్ధయాన్వితాం తేషాం నిష్ఠాతుకా కృష్ణ సత్వమాహో రజస్తమః. శ్రీ భగవాన్ ఉవాచ త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా సాత్వకీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత యథామయోయం పురుషో యచ్చిందయేవ సః. ఓ అర్జున, సమస్త జీవులను వారి పూర్వజన్మ సంస్కారంతో పాటు అంతఃకరణ అనుసరించి శ్రద్ధ గల ఆ గుణాలు ఏర్పడుతూ ఉన్నాయి. యజంతే సాత్వికా దేవాన్ యచ్చరక్షాంతి రాజసా ప్రేతాన్ భూతగణాన్ చైవ యజంతే తమసా జనాం. సత్వగుణం గల వారు దేవతలను పూజిస్తారు, రజోగుణం గల వారు యక్షులను రాక్షసుల్ని పూజిస్తుంటారు, తమోగుణం గల భూత ప్రేత గణాలను పూజిస్తూ ఉంటారు. అశాస్త్ర విహితం ఘోరం ప్రపంచంతే తపో జనా నంభో అహంకార సమిష్ట తమరాగ ఫలాన్విత కర్తవ్యంత శరీరస్థం భూతగ్రామం మాం చైవాంతఃశరీరస్థం తాన్ విద్ధాసుర నిశ్చయా. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తదాధారం తేషాం భేదమిమర్శనం. ఆహారం కూడా సరళకు సత్వాది గుణములను బట్టి మూడువిలుగా ఇష్టమవుతున్నది. అలాగే యజ్ఞము తపస్సు దానం కూడా దానికి మూడువిలుగా ప్రియమై ఉంటుంది. ఆ ఆహారాల భేదాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. ఆయుస్వత్వం బలారోగ్యం సుఖప్రీతి వివర్ధన రక్షాస్మిత్యా స్థిరాహృద్య ఆహారం సాత్విక ప్రియ. ఆయుస్సును కలిగించేటువంటి ఆహారం ఇది మనోబలాన్ని కలిగజేస్తుంది,
ప్రీతినిస్తుంది, బాగా అభివృద్ధిని ఉంటుంది, రసములుగా ఉంటాయి, చవురు కలిగి ఉంటాయి, దేహం నందు చాలా కాలం ఉంటాయి, మనోహరమైనవిగా ఉంటాయి. ఆహారం సత్వగుణం వారికి ఇష్టమైనది ఇటువంటి ఆహారాలు. కట్వమల్లవణాత్యుష్ణ విదాయిన ఆహార రాజశ్రేష్ట శోకామయ చేదుగాను, పుల్లగాను, ఉప్పుగాను, మిగిలి వేడిగాను, కారంగాను, చమురు లేనిది మిగలదు. దాహం కలిగే ఈ శరీరంలో దుఃఖము వ్యాకులతను పుట్టిస్తూ ఉంటాయి. యాతయాచయ ఉచ్చిష్టమభిచావేద్యం ఉచ్చిష్టాన్ని కూడా భోజించేస్తూ ఉంటాం. మనం కూడా లోపల తింటూ ఉంటాం. మనం తప్ప ఏం చేయాలి. అశుద్ధం అనగా భగవంతుడు నివేదింపబడింది అని అర్థం. ఇది ఆహారం తమో గుణం గల వారికి ఇష్టమైంది. అఫలాకాంక్షితే ఇష్టవ్యమే వేది మనస్సమాధాన, ఇది చేయదగినది అని మనసును సమాధానపరుచుకుని శాశ్వతంగా ఏ యజ్ఞ ఫలాపేక్ష లేకుండా చేయబడుతుందో అదే సాత్విక యజ్ఞం అంటారు. అభినంద భరతశ్రేష్ఠం యజ్ఞం విధిరాజసం విధిహీనమనుష్ఠానం మంత్రహీనం అదక్షిణం శ్రద్ధావిరహితం దేవద్విజగురు ప్రాజ్ఞా పూజనం శౌచమార్జనం బ్రహ్మచర్యమహింసా చ శరీరం తప ఉచ్యతే. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయమయం తగు పచ్యతే. ఇతరుల మనసులకు బాధ కలిగించినది, సత్యమైనటువంటిది, ప్రియమైనటువంటిది, మేలు కలిగించే వాక్యమును వేదాదుల యొక్క అధ్యయనం, వేదము, ఉపనిషత్తులు, భగవద్గీత, భారత భాగవత రామాయణం అధ్యయనం చేయడం సర్వాది మతాలను లభించడం వాటిలో తపస్సును చేయబడుతున్నది. మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధి తపోమానసముచ్యతే. మనసు నిర్మలంగా ఉంచుకోవడం, ముఖ ప్రసన్నతగా ఉండడం, దైవ ధ్యానం కలిగి ఉండడం, ఆత్మీయ స్థితి కలిగి ఉండడం, మనసును బాగా నిగ్రహించుకోవడం, ఇవన్నీ లక్షణాలు. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం సరై అఫలాకాంక్షి సాత్వికం. ఫలాపేక్ష లేని వారు, నిశ్చలచిత్తులైన వారు, లేక దైవభావతులైన వారు, మనసు అదిగో శ్రద్ధతో ఆచరింపబడినటువంటి శారీర వాచిక మానసికములుగా 3 విధముల తపస్సులను సాత్వికమని, సాత్విక తపస్సు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. సత్కారమాన పూజర్థం తపోదంబేన చైవ యత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలముద్రవం. మూఢగ్రాహేణాత్మనో యత్పీడయా క్రియతే తప పరస్యోత్సాధనార్తనం వా తత్తామ తమదాహృతం. మూర్ఖ పట్టుదల చేసుకుని తామసమైనటువంటి, ఇతరులు సత్కరింపబడాలి, గౌరవింపడాలి చేసుకుని రాజసమైనటువంటి వాడు. దాతవ్యమిదే ఉపకారణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం. ఇవ్వవలసిందేనే నిశ్చయంతో మనం ఓ పుణ్య ప్రదేశంలో కానీ పుణ్యకాలంలో యోగులైన వారికి ప్రత్యుపకారం చేయలే శక్తి లేనప్పటికీ వాడికి ఇవ్వడం. మనం ఇవ్వడం అంటే మనకి అతను భగవంతుడి రూపంలో మనకు సహాయం చేస్తున్నాడు అనుకోవాలి, కానీ అతనికి మనం ఏదో సహాయం చేయాలని అనుకుంటున్నాడని ఎప్పుడు అనుకోకూడదట. యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య పునః తద్దానం రాజసం ఆదేశకాలే యద్దానం ముపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృత్యమజ్ఞాతం తత్తామసమద. ఓ తత్స్థితి నిర్దేశ బ్రహ్మనిష్ఠవిధిం శృతం బ్రాహ్మణాశ్చేన వేదచ్చ యజ్ఞాచ్చ వేదః పరం. ఓం తత్సత్ అంటాం కదండి మనం. ఇది వాటి గురించి చెప్తున్నారు. పరబ్రహ్మమునకు ఓం అనియు, తత్ అనియు, సత్ అనియు 3 విధాలుగా పేర్లు చెప్పబడ్డాయి. ఈ నామత్రయం వలనే దాని విచరణ చేతనే పూర్వం బ్రాహ్మణులు
వేదములు యజములు. అందువల్లే లాస్ట్లో రాసేటప్పుడు కూడా మనం ఓం తత్సత్ అని రాస్తాం ఆఖరికి ఎందుకోసం. తస్మాదో విద్యుతాహృత్య యజ్ఞదాన తపక్రియా ప్రవర్తంతే విదాముక్త హతం బ్రహ్మవాదినాం తదిత్యనవిందిదాయ ఫలం యజ్ఞతపక్రియా దానక్రియాశ్చ వివిధ క్రియంతే. అట్లే తత్ అనే పదాన్ని ఉచ్చరించి మనుష్యుడు పరాపేక్ష లేక పరివిధమైన యజ్ఞం తన కర్మను చేస్తున్నారు. సద్భావే సాధుభావే చ నదిత్యే తత్ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణ కర్మణి తథా సచ్చబ్దం ప్రాప్తయుజ్యతే. ఓ అర్జున, కలదోరుడు అర్థంతో మంచిది అంటే అర్థంతో సత్ అనే పరబ్రహ్మనామం ఉపయోగపడుతుంది. అట్లే ఉత్తమమైన కర్మను ఈ సత్ అనే పదాన్ని వాడబడుతుంది. యజ్ఞే తపసి దానేషు సదదేవోచ్యోచ్యతే కర్మ చైవ తదర్థీయం నదిత్యేవా విధాయతే. యజ్ఞమునందు తపస్సునందు దానిలో కూడా సత్ అని చెప్పబడుతూ ఉంది. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చయత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ప్రేత్యుతం ఇహ. అశ్రద్ధతో చేయబడిన హోమం కానీ దానం కానీ తపస్సు కానీ ఇతర కర్మలు కానీ అసత్ అని చెప్పబడుతున్నాయి. ఇవి ఇహలోక ఫలములు కానీ పరలోక ఫలము సుఖం కానీ కలిగజేయవు. ఇది శ్రీమద్భగవత ఉపనిషత్ బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధత్రయ విభాగ యోగో నామ సప్తదశోధ్యమ అధ్యాయ మోక్ష సన్యాస యోగం. ఆఖరికి వచ్చేసామమ్మా. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ భగవద్గీతా అష్టాధ్యాయ మోక్ష సన్యాస యోగ. అర్జున ఉవాచ సన్యాసస్య మహాతత్వమిచ్ఛానివేదితం త్యాగస్య చ ఋషికేశ పృథక్తే శనిషూదనా. భగవాన్ ఉవాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ పరిత్యాగం రాహుత్యాగం విచక్షణ. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ బాహుర్మనీషిణః యజ్ఞదాన తపఃకర్మ న త్యాజ్యమితి చాపరే. నిశ్చయం శృణు మే తత్వా త్యాగే భరతసత్తమా త్యాగో హి పురుషవ్యాఘ్రాత్ త్రివిధం సంపదే స్థితః. యజ్ఞదాన తపఃకర్మ న త్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞములు దానము తపస్సులు కర్మలు దైవదగినవి కావు, చేయదగినవే యజ్ఞం ఎరనగా ఆ యజ్ఞదాన తపములు బుద్ధిమంతులను పవిత్రులను చిత్తశుద్ధిని కలుగజేస్తాయి కాబట్టి. ఏతాన్యపితో కర్మాణి సంఘం దత్తా ఫలాని చ కర్తవ్యానీతి మే ప్రాప్తాని చితం మతముత్తమం. నియతశ్చ తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోత్తశ్చ పరిత్యాగः తామసం పరికీర్తితः. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాత్మజేత్ న కృతా రాజసం త్యాగం నైవ త్యాగం ఫలే భవేత్. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే అర్జున సంఘం త్యక్త్వా ఫలం చైవ తత్యాగస్తాత్వికో మతః. ఇది చేయదగినది అని తలంచి శాస్త్రరీతంగా ఏ కర్మను అభిమానము ఫలం విడిచిపెట్టులో చేయబడుతుందో అట్టి కర్మ వంద ఫల సంఘం లేకుండా త్యాగాన్ని సాత్విక త్యాగం అని చెప్పబడుతుంది. నద్వేష్ట కుశలం కర్మ కుశలే నానుషజ్యతే త్యాగీ సత్వసమాధిష్ణో మేధావి చిన్న సంశయః. సత్వగుణంతో కూడినవాడు ప్రజ్ఞాశాలి, సంశయమును పోగొట్టుకునేవాడు త్యాగశీలుడు, అసమమును కామ్యమును దుఃఖము కర్మను ద్వేషించడు, శుభము నిష్కామము సుఖమును కర్మను ఆసక్తుడు కాడు. నహి దేహకృతశక్యాం త్యక్తు కర్మాణి సేవతః యంతు కర్మ ఫలత్యాగీ న త్యాగీత్యభిధీయతే. ఎవడి కర్మల యొక్క ఫలాన్ని విడిచిపెడుతున్నాడో అటువాడే త్యాగి అని పిలువబడుతున్నాడు. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణం ఫలం త్యాగినాం వేత్ర సన్యాసినాం క్వచిత్. కర్మఫల త్యాగం చేయడం వల్ల మరణాంతరం కలుగుతున్నది. కర్మఫల
కామత్యాగం చేసిన వారిలో అవి ఎన్నటికీ కలగనే కలగవు. పచ్చితాని మహాబాహో కారణాని భోజనే శాంతి ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణ. సమస్త కర్మ నెరవేర్చు కర్మ శాంతి శాస్త్రంలో చెప్పండి. ఈ 5 కారణం నా వల్ల తెలుసుకున్నాం. అధిష్టానం తదా అది చెప్తున్నాడు ఇక్కడ కర్మాచరణాలు. శరీరము 2 కర్త, 3 విధములకు ఇంద్రియాలు, 10 విధముల వేరువేరు క్రియలు, వ్యాపారములు, 5వది ఈ దైవం యొక్క కారణములై ఉన్నది. శరీర వాంగ్మనోభిర్యత్కారకరం శరీరము, వాక్కు, మనస్సు వీరిచేత న్యాయమైనటువంటి, శాస్త్రీయమైనటువంటి, అన్యాయమైనటువంటి, అశాస్త్రీయమైనటువంటి ఏ కర్మను ప్రారంభిస్తున్నాడో దానికి కారణాలు ఉన్నాయి. తత్రైవ సతి కర్తారామాత్మానం కృతబుద్ధిత్వాన్ పశ్యతి తుర్మతి. కర్మ విషయం తిట్టుండగా పైన తెలిపిన కారణాల వల్ల ఎవడు సంస్కరింపబడని బుద్ధి గలవాడు చేత నిర్పాదికుడకు ఆత్మను కర్తగా తలుచున్నాడు. అట్య అవివేకి కర్మ యొక్క కానీ ఆత్మ యొక్క కానీ వాస్తవ స్వరూపం ఎరగకున్నాడు. యశనాహం కృతో అథాప్యనైవాన్ నేను కర్తను తలంపుతో ఎవడైతే శుద్ధి విషయంలో కర్మతో అంటాడో అతడు ప్రాణులన్నింటినీ చంపినను వాస్తవం ఏమి చెప్పు. మరియు అతడు కర్మలచే పాపంచే బంధింపబడడం లేదు. జ్ఞానజ్ఞేయం పరిజ్ఞాత త్రివిధం కర్మముకు హేతువు తెలివి, తెలియదగిన వస్తువు, తెలియవాడు అనే 3 విధాలు ఉన్నది. అట్లే కర్త, కర్మకు ఆధారమును, ఉపకరణం, 3 భాగాలుగా ఉన్నాయి. జ్ఞానం కర్మ గుణసఖ్యేన యదా పృష్టనిదాస్యతి. ఈ సత్వాది గుణంలో భేదం అనుసరించి 3 విధాలుగా చెప్పబడుతూ ఉంది. సర్వభూతేషు ఏనైకం భావం అవ్యయ అవిభక్తం చ విభక్తేషు సజ్ఞానం విద్ధి సాత్వికం. విభజింపబడి వేరువేరుగా సమస్త చరాచర ఉన్నది ఒకటేనండి నాశరహితమైన ఆత్మవస్తువు మాత్రం ఉన్నది. అందరిలో కూడా ఏకంగా ఉన్నది. అదే మనం అందరినీ కలుపుతుంది. ఇక్కడ ఏ జ్ఞానం చేత తిరుగుతున్నాడో అటు జ్ఞానం సాత్విక జ్ఞానం అంటారు. పృథక్వేన జ్ఞానం నానాషు భూతేషు జ్ఞానం. ఏ జ్ఞానం వల్ల మనకు సమస్త ప్రాణులు వేరువేరుగా ఉన్నాడని, అనేక జీవులు వేరువేరుగా వెలుగుతున్నాడు. అది జ్ఞానం, రాజస జ్ఞానం. వేరువేరుగా చూస్తున్నాడు. యత్ కృష్ణవదే కస్మిన్నార్యే శక్తమహైతుకం అతత్వార్థవదల్పంచ. పని ఎందు శరీర ప్రతిమాన సమస్తం అదే తగిలినను, అందుకు తగిన హేతువు లేకుండాను, తత్వం సత్వవస్తువును తెలియకుండాను, అల్పమైనదిగా కలిగించును అట్టి జ్ఞానం తామస జ్ఞానం అని చెప్పి. సో మనం ఏదో దాన్ని పూజిస్తూ ఉంటాం, అదే సర్వం అనుకుంటాం. అది సర్వం కాదు, అది ఒక మెట్టు మాత్రమే. దాని నుండి ఇంకా మనం పైకి పోవాలి. నియతం సంఘరహిత మరాగద్వేషతం కృతం అపల ప్రేప్సునా కర్మ శాసనం చేయబడిన పరాపేక్ష కానీ సంఘం కానీ లేకుండా, రాగద్వేషం లేకుండా చేయబడేది సాత్విక కర్మ. ఎత్తు కామేప్తు నా కర్మ సహంకారేణ వాపున క్రియతే బహుళాయాసం సద్రాభూతం. పరాపేక్ష గలవాంచేది కానీ అహంకారంతో కానీ అధిక ప్రయాసంతో కొన్ని కర్మ చేయబడుతున్నదో అది రాజస కర్మ అని చెప్పబడుతుంది. అనుబంధం చయం దుఃఖాలని, ధనాలకు నాశనం, తనకి ఇతరుల యొక్క శరీరాలకు బాధను, సామర్థ్యం ఆలోచించుకోకుండా అవివేకంతో ప్రారంభించే కర్మ తామస కర్మ అని చెప్పబడుతుంది. ముక్త సంగో సంవాది సమన్విత ఆసక్తి పరాపేక్ష లేనివాడు, నేను కర్తనని అభిమానం అహంభావం లేనివాడు, ధైర్యంతో ఉత్సాహంతో కూడినవాడు, కారణం సిద్ధించడం సిద్ధింపబడిన వికారం చెందినవాడు కర్త, సాత్విక కర్త అని హర్షాశోకాన్వితం కర్త రాజసం. అనురాగం, బంధుద్వాదులైన అభిమానం గలవాడు, కర్మఫలము నాశించేవాడు, లోభి, హింస స్వభావం గలవాడు, శుచిత్వం లేనివాడు, సంతోషము దుఃఖంతోనే ఉండేవాడు కర్త, రాజస కర్త అనబడుతుంది. అయుక్త ప్రాకృత విషాదీ దీర్ఘ
తామస ఉచ్యతి. మనోనిగ్రహం లేకుండా, చిత్తైక్యత లేకుండా, సమరస్వభావం లేకుండా, వినయం లేకుండా మోసగాడు ఇతరులను వంచడం జీవనాన్ని పాడు చేసుకుంటాడు. అటు సోమరిపోతు గలవాడు ఎల్లప్పుడూ దిగులుతూ ఉంటాడు. స్వల్పకాలంలో చేయవలసిన దీర్ఘకాలంలో చేస్తూ ఉంటాడు. ఇది తామసకర్త అని చెప్తారు. బుద్ధిర్వేదం ధృతేచ్చైవ గుణత్రివిధం శృణం ప్రోచ్యమానమశేషాన్ని జయ. అర్జున, బుద్ధి యొక్క ధైర్యం యొక్క ఈ వేదముల గుణమును బట్టి 3 విధాలుగా చెప్పబడుతున్నది. ప్రవృత్త్యంచ నివృత్త్యంచ కార్యకార్యభయం భయాభయే బుద్ధిస్సార్థసాత్యకి. ఓ అర్జున, ఏ బుద్ధి ధర్మమందు ప్రవృత్తి కలిగి ప్రవృత్తి మార్గమందు కర్మ మార్గమందు అధర్మం నుండి నివృత్తి లేక నివృత్తి మార్గమందు చేయదగిన దాన్ని చేయదగని దాన్ని భయమును అభయమును బంధమును మోక్షమును తెలుసుకుంటున్నాడు. అటు వాడి బుద్ధి సాత్వికమైనటువంటిది. యయాధర్మమధర్మం చేయదగిన దాన్ని చేయడానికి దానిగా అనుకుంటాడు. మరి ఏ విధంగా పొరపాటుగా తెలుసుకుంటున్నాడు. అది రాజసమైన బుద్ధి. అధర్మం ధర్మమితి ఏ బుద్ధి అవివేకంతో కమ్మబడి అధర్మమును ధర్మంగా ఎంచుకుంటున్నాడు. సమస్త పదార్థాలను విరుద్ధంగా తలుస్తూ ఉంటాడు. అట్టి బుద్ధి తామస బుద్ధి. దుర్భ్యామయాధారయ యోగేన వ్యభిచారే విషయమునందు ప్రవర్తింపని ఏ ధైర్యంతో కూడినవాడై మనసు యొక్కయో ప్రాణుల యొక్కయో ఇంద్రియముల యొక్కయో క్రియలను యోగ సాధన చేత విషయము నుండి తిప్పి ఆత్మధ్యానం లేక శాస్త్రమార్గంలో నిలబెడుతున్నాడు. అటు ధైర్యం సాత్వికమైనటువంటిది. యయాతు ధర్మకామ అటు ధైర్యం రాజసమైనటువంటిది. యయా స్వప్నం భయం వాడు నిద్రను భయమును దుఃఖాన్ని సంతాపను పొందుతూ ఉంటాడు. మదం విడుకుంటా ఉంటాడు. అటు ధైర్యం తామసమైనటువంటి ధైర్యం. సుఖం సిధారీ అర్జున, దేని యొక్క అధ్యాసంచే మనసులో ఆనందం పొందుతున్నాడో దుఃఖ శాంతిని కూడా దశగా వదిలిస్తున్నాడో అటు సుఖం ఇప్పుడు 3 విధాలుగా చెప్పబడుతున్నది. ఏతదగ్రే విషలివ పరిణామే ప్రోక్తామాత్మబుద్ధి. ఏ సుఖం ప్రారంభంలో విషం వలె ఉంటుంది, పర్యవసానంలో అమృతంలాగా ఉంటుంది. బుద్ధి యొక్క నిర్మలత్వం కలిగిన సుఖం ఆ సాత్విక సుఖం అని చెప్పబడుతుంది. విషయేంద్రియ సంయోగం మృతోపహం పరిణామే విషమేవ తత్సుఖం రాజస్ సంహృతం. ఈ సుఖం విషయేంద్రియ సంబంధం వలన మొదట అమృతం వలన ఉంటుంది, పరవశానంలో మాత్రం విషయం కంటే ఎక్కువగా ఉంటుంది. అటు సుఖం రాజసం అని చెప్పబడింది. యదగ్రే చానుబంధే పడుతుంది. నరదస్తి పృథివ్యాం వాది విశ్రాంతి జగ్యమయ. ప్రకృతి మాయ నుండి పుట్టినప్పుడు ఈ 3 గుణంతో కూడిన వాడిని భూలోకములు కానీ సర్వములు కానీ దేవతలు కానీ ఎత్తడం లేదు. బ్రాహ్మణ క్షత్రియ దిశ శమోధమ తవం శౌచం తపస్సు, శుచిత్వము, హృదిమార్గము, శాస్త్రజ్ఞానం, అనుభవజ్ఞానం, దైవమందు గురువందు శాస్త్రం నమ్మకం ఉండడం స్వభావంగా పుట్టిన బ్రాహ్మణ కర్మనియములు. శౌర్యం తేజో విదీర్ఘాక్షం యజ్ఞేభ్య సఫలాయం దానం ఈశ్వరం. శూరత్వం, తేజస్సు, కీర్తి కోసం ప్రతాపం చూపించడం, ధైర్యంగా ఉండడం, సామర్థ్యంతో యుద్ధంలో పారిపోకుండా దానం, ధర్మపూర్వకంగా దానం చేయడం, ప్రజా పరిపాలన శక్తి, ఈ స్వభావం కలిగిన వాడు క్షత్రియ కర్మమై ఉన్నది.
కృషికో రక్షవాణిజ్యం వైశ్యం వ్యవసాయం గో సంరక్షణ వర్తకం వైద్యం స్వభావ చేసిన కర్మలైనవి అటు సేవారూపమైన కర్మ శుద్ధులు కూడా స్వభావ సిద్ధమైంది స్వే స్వే కర్మణ్యభివృద్ధి సంసిద్ధిం లభతే పరం స్వకర్మ నిరతసిద్ధిం యదా విందతి శిక్షణ తన స్వభావ కర్మ చేత తన శ్రద్ధగా మనసులో జ్ఞానయోగ్యత రూపసిద్ధి స్వకీయ కర్మలను ఆసక్తి గలవాడు జ్ఞానయోగ్యత రూపసిద్ధిని ఏమిటో గొడవలో దాన్ని చెప్పేది యత ప్రవృత్తిర్భూతానాం ఏన కర్మణాతమభ్యర్చ్య శ్రేయోంసధర్మో సంపూర్ణంగా అనుష్ఠింపడినప్పటికీ చక్కగా అనుష్ఠింపడి ఎదురు ధర్మం కంటే తన ధర్మమే శ్రేష్టమైంది సహజం స్వభావసిద్ధం కర్మ దోషయుక్తమైనటువంటి దుష్టులు త్రిగుణాత్మకమైన దాన్ని వదలరాదు ఒక చేత అగ్ని కప్పడినట్టుగా సమస్త పడినవి కదా అసక్త బుద్ధి సర్వత్ర అజితాత్మ సమస్త విషయంలో తగలబాటు పొందకుండా అసక్తమ బుద్ధి గలవాడు మనసును జయించినవాడు కోరికలు లేనివాడు మనసుడు సంగత్యాగం చేత జ్ఞాన మార్గం చేత సర్వోత్కృష్టమైన నిష్క్రియాత్మ స్థితిని పొందుతున్నాడు సిద్ధం ప్రాప్తో యదా బ్రహ్మ జ్ఞానేశ్వరుడు జ్ఞానబలం బుద్ధ్యా విద్యయా కల్పతే అతి నిర్భయమైన బుద్ధితో ఉన్నవాడు ధైర్యంతో మనసును గ్రహించేవాడు శబ్దశాస్త్రం విడిచిపెట్టేవాడు రాగద్వేషాలను పరిధించేవాడు ఏకాంత స్థలంలో నివసించేవాడు మితాహారం సేవించేవాడు వాక్కును శరీరం మనసును స్వాధీనం చేసుకునేవాడు ఎల్లప్పుడూ ధ్యానయోగ తత్పరుడై ఉండేవాడు వైరాగ్యం లస్సిగా అవలంబించేవాడు అహంకారం బలం డంబము కామము క్రోధమును వస్తుసంకటము బాగా వదిలివేసిన వాడు మమకారం లేనివాడు శాంతుడైనవాడు బ్రహ్మస్వరూపునందుకు బ్రహ్మైక్యములకు మోక్షములకు అర్హుడవుతున్నాడు సమర్థుడవుతున్నాడు బ్రహ్మభూతం ప్రసన్నాత్మ నోజన కాంక్షతి తమ సర్వభూతేషు మద్భక్తిం భవతే పరాం ఈ జీవన్ముక్తుడు నిర్మలమైనటువంటి ప్రశాంత మనసు గలవాడై దేని దుఃఖింపడు దేనికోసం కోరడు సమస్త ప్రణత సమబుద్ధి గలవాడై వారిని తన వారిని చూసుకుంటూ నా అందరూ ఉత్తమ భక్తిని పొందుతున్నాడు తదనంతరం భక్తి చేత మనదుడు నేను ఎంతటి వాడును ఎట్టి వాడును యథార్థంగా తెలుసుకుంటున్నాడు ఈ ప్రకారమైన గురించి వాస్తవంగా ఎరిగి అనంతరం నాలోనే ప్రవేశిస్తున్నాడు సర్వకర్మాణ్యపి సదా శాశ్వతం ఫలమవ్యయం సమస్త కర్మలు ఎల్లప్పుడూ చేయుచున్నవాడై కేవలం నన్ను ఆశ్రయించిన వాడై నా అనుగ్రహం వలన సమస్త కర్మములను కర్మఫలములను వివేకయుక్తము బుద్ధి చేత నాయన్ని సమర్పించి నన్నే పరమప్రాప్యంగా ఇచ్చిన వాడై చిత్తేకాగ్రతో కూడా తత్వ విచారణ లేక ధ్యానయోగం చేత అవలంబించి ఎప్పుడు నాయందే మనసు నిలుపుతున్నాడు అచ్యుత సర్వదుర్గాణి యత్ప్రసాదిత్యశి చేప్తమహంకారం నాయన చిత్తం చేసిన వాడు వైద్యుని నా అనుగ్రహం వల్ల సమస్త సంసారిక దుఃఖములను దాటివేయగలవు అటుగా అహంకారం వలన చెడిపోదు యత్యహంకారమాశ్రిత్య విద్యేష వ్యవసాయస్తే ప్రకృతి స్వామి వచ్చది ఒకవేళ అహంకారం మించి యుద్ధం చేయనని నీవు తలస్తున్నావేమో నీ ప్రయత్నం వ్యర్థమైందే అవుతుంది ఏంటంటే నీ క్షత్రియ స్వభావం నేను యుద్ధానికి వినియోగిస్తుంది స్వభావజీన కర్మణ కర్తం నేక్షమోహ చరిష్కశోభిత
అర్జున స్వభావం ఈ పూర్వజన సంస్కారం చేత ఏర్పడినటువంటి ఈ స్వభావం ప్రకృతిసిద్ధమైనటువంటిది. నేను కర్మ చేలస్సుగా బధింపబడిన వాడై దేని చేయుడికి అవివేకంతో ఇప్పుడు నిశ్చయించున్నావో, నేను చేయనంటున్నావో దాని పరాధీనుడివై తప్పక చేసే తీరుదు. ఈశ్వర సర్వభూతానాం బుద్ధిశేర్చన తిష్ఠతి రామయాన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయ. ఓ అర్జున, జగన్యమాయకుడుగా పరమేశ్వరుడు అంతర్యామిగా ఆత్మలో ఉంటూ మాయచేత సమస్త ప్రాణుల యంత్రమును ఆరోహించిన వారి వల్ల కీలుబొమ్మలు వెళ్ళేవాడు తిరుగుతూ ఉన్నాడు. సమస్త ప్రాణుల యొక్క హృదయంలో వెలుగుతున్నాడు. తమేవ శరణం గచ్చా సర్వభావే తత్ప్రసాదాత్పరాం శాంతి. ఓ అర్జున, సర్వవిధంగా ఈ హృదయస్థుడైనటువంటి ఈశ్వరునే శరణ పొందుము. అతని అనుగ్రహం చేత సర్వోత్తమ శాంతిని, శాశ్వత మోక్షమును నువ్వు పొందగలవు. ఇది జ్ఞానమఖ్యాతం యథేష్టసి తదా కురు. ఈ విధంగా రహస్యమైనటువంటి పరమ రహస్యమైనటువంటి గీతాశాస్త్రాలు నేను నీకు చెప్పాను. దీని అతను బాగా విచారణ చేసి తదుపరి నీకు ఇష్టమైన విధంగా ఆచరింపు. సర్వగుహ్యతమం భూయా మే దృఢమితి తదోక్షామితే హితం. ఓ అర్జున, రహస్యమైనట్లోనూ పరమ రహస్యమైనటువంటిది శ్రేష్టమైనది నా వాక్యను మరలా వినుము. మళ్ళీ ప్రేమతో అర్జునుడి మీద మరి ప్రేమతో మళ్ళీ ఇంకో మాట చెప్తున్నాడు. మళ్ళీ నీవు నాకు మిక్కిలి ఇష్టమైన వాడు కాబట్టి ఈ కారణం చేత నీ యొక్క హితం కోరి మళ్ళా చెప్తూ ఉన్నాను. ప్రతిజానే ప్రియోసి మే. నా ఇందు మనసును పూర్తిగా ఉంచుకో, నా ఇంట్లో భక్తి కలిగి ఉండి నన్ను ఆరాధించు, నాకు నమస్కారం అటు గావించు. నీవు నన్నే పొందగలవు. నీవు నాకు ఇష్టడిపై ఉన్నావు కాబట్టి యథార్థంగా ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచి. సమస్త ధర్మములను విడిచిపెట్టి నన్ను ఒక్కరిని మాత్రమే శరణ పొందు. నేను సమస్త పాపం నుండి లెస్సగా విముక్తులను చేసేదను. ఇదంతే నా తపస్కాయ నచమాంజోభ్యసూయతే. ఇక బోధపడిన గీతాశాస్త్రం తపస్సు లేని వారికి కానీ, భక్తులు కాని వారికి కానీ, వినుటకి ఇష్టం లేని వాడికి కానీ, గురుసేవ చేయని వాడికి కానీ, దూషించేవాడికి కానీ ఎన్నడూ చెప్పదగింది కాదు. యయిమం పరమం గుహ్యం భక్తిం మయి పరాం కృత్వా ఎవడు అతి రహస్యమైన గీతాశాస్త్రాన్ని అటువాడు నాయన ఉత్తమ భక్తి గలవాడై సంశయరహితుడై ఇలాగ నిస్సందేహంగా నన్నే పొందగలడు. నచ తస్మాన్ మనుష్యేషు కృత్తమః భవితః మనుషుల్లో అట్టివాడు నాకు మిక్కిలి ప్రేమనొచ్చేవాడుగా ఉంటాడు. మరియు అతని కంటే నాకు మిక్కిలి ఇష్టమైన వాడు ఎవరు ఈ భూలోకంలో ఎవరు లేరు. అద్వేష్యతే దైవం ధర్మ్యాం సంవాదమావయో జ్ఞానయజ్ఞేన తేనాః. ఎవడు ధర్మయుక్తమైనటువంటి ధర్మస్వరూపమైనటువంటి ఇరువురు సంభాషణాన్ని అధ్యయనం చేస్తూ ఉంటాడో అటు వాంఛ జ్ఞానయజ్ఞం చేత ఆరాధింపబడిన వాడిగా అవుతుందని నా నిశ్చయం. శ్రద్ధావాననసూయేచ్ఛ హృదయాదపియో నరః ఓముక్తస్తువాన్ లోకాన్ ప్రాప్య పుణ్యకర్మణాం. ఏ మనుషుడు శ్రద్ధతో కూడినవాడై అసూయ లేనివాడై గీతాశాస్త్రాన్ని వింటాడు అటువాడు పాపవిముక్తుడై పుణ్యకారం చేసిన వాడై పుణ్యలోకాలను పొందుతాడు. కచ్చిదేదుచ్యుతం వార్త త్వయైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహం ప్రశస్త సంజయ. అర్జున, ఈ బోధన నీకు ఏకాగ్రమతో విన్నావా? అజ్ఞానదేవుని యొక్క భ్రమ సంపూర్ణంగా నశించిందా? అర్జున ఉవాచ నష్టో మోహం శృతిర్లబ్ధ తత్ప్రసాదాన్మయాచ్యుత ఇతోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. ఓ శ్రీకృష్ణ, నీ అనుగ్రహం వలన అజ్ఞానం నశించింది, జ్ఞానం ఆత్మశుద్ధి కలిగింది, సంశయాలు తొలగాయి. ఇక నీ ఆజ్ఞను నెరవేరుస్తాను. సంజయ్ ఉవాచ ఇత్యహం వాసుదేవస్య పార్థశ్చ చ మహాత్మనః వస్త్రౌషు మద్భుతం రోషహర్షణం. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఈ ప్రకారంగా శ్రీకృష్ణుని యొక్క మహాత్ముడు అర్జునుడి యొక్క ఆశ్చర్యకరమైనటువంటి ప్రకాంతరం కలిగేటువంటి ఈ సంభాషణ విన్నాను. వ్యాస ప్రసాద
योगं योगेश्वरा कृष्ण साक्षात् వేదవ్యాస మహర్షి యొక్క అనుగ్రహం చేత ఈ అతిరహస్యమైనటువంటిది మిక్కిలి శ్రేష్టమైనటువంటిది యోగశాస్త్రాన్ని స్వయంగానే అర్జునుడు చెప్పుతున్న యోగేశ్వరుడు విష్ణు వల్ల ప్రత్యక్షంగానే విన్నాను. రాజాన్ సంస్కృత్య సంస్కృత్య సంవాదమిమద్భుతం కేశవార్జునయో పుణ్యం వృషామి చ ముహుర్ముహు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఆశ్చర్యకరమైనది, పావనమైనది, పుణ్యదాయకమైనది కృష్ణార్జునుల సంభాషణను తలంచి మాటమాటికి ఆనందాన్ని పొందుతూ ఉన్నాను. తచ్చ సంస్కృత్య సంస్కృత్య రూపమత్యద్భుతం హరే విస్మయో మే మహారాజా. यत्र योगीश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीविजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम. ఇతర యోగీశ్వరుడు శ్రీకృష్ణుడు, ఇతర ధనుర్ధారిగా అర్జునుడు ఉంటాడు. అతడు సంపదయు విజయము ఐశ్వర్యము దృఢంగా నీతి ఉంటుందని నా అభిప్రాయం. ఇది మన మహాభారతే శతసహస్రికాయాం సహితాం వైవార్షికాం శ్రీమద్పర్వణి శ్రీమద్గీతా ఉపనిషత్ బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణ అర్జున సంవాదే మోక్ష సన్యాస యోగో నమ అష్టోధ్యాయ శ్రీకృష్ణార్పణమస్తు. తత్సత్. తర్వాత చదువుతా, అది కూడా చదువుతా. గీతావాక్యం దురవాచ భగవాన్ పరమేశ ప్రారబ్ధం భుజ్యమానస్య భక్తిర్వ్యభిచారిణి ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభు. విష్ణురువాచ ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసస్తదా న ముక్తస్య సుఖీ లోకే కర్మణా నోపలిప్యతే మహాపాపాది వైతస్పర్శనం కుర్వంతి నరునీతలమాంబసా గీతయా పుస్తకం యత్ర యత్ర పాఠ ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై సర్వదేవైశ్చ ఋషియో యోగినపన్నగాక్షే గోపాల గోపికా నారదోద్ధవ పార్షదై సహయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే యత్ర గీతా విచారచ్చ గీతాశ్రయోహం దృష్టామి గీతమేచోత్తమం గృహం గీతాజ్ఞానముపాయాం పాలయామ్యహం గీతామే పరమాం విద్యా అర్ధమాత్రాక్షరా నిత్యాం స్వనిర్వాచ్య పదాత్మక యథానందేన ఔషధశోషాయే నిత్యం సర్వనిచ్చలమానస జ్ఞానసిద్ధిం నలం యాది పరాం పదం పాఠే సంహర్త పాఠమాచరే తదా గోదాజనం పుణ్యం భవతే నత్ర సంశయ విభాగం పటామం తు సంగస్నానం లభేత్ శేషం జపమానస్తు సమయాయ లభేత్ ఏకాధ్యాయం త్రయో నిత్యం పఠేది భక్తి శుద్ధలోకమాప్నోతి ఘనోభూతు వచే స్థిరం అధ్యాయం శ్లోకపాదం వా నిత్యం య పఠేతి నరః సయాది నరకం యావాకాలం వసుంధరే గీతాయాం శ్లోకదశకం దౌత్రికీం సదర్థం భా శ్లోకానాం యపఠే గీతాపాఠసమాయుక్తోభ్యాసం గీతాతీర్థసంయుక్తో భజమానం గతి లభేత్. గీతాశ్రవణాసక్తా మహాపాపైతో సంవాప్నోతి విష్ణునాథమోదత గీతార్థం జయతే నిత్యం కృత్వా కర్మాణి పూర్వ జీవన్ముక్తసవిజ్ఞయో దేహం తే పరమం పదం. గీతామాశ్రిత్య భూభయో జనకాధయా నిర్దూత కర్మశాలోకే గీతాయాథం పరమం పదం. గీతాయా పఠనం ఏతన్మాహృత్యం సమత్యం కరోతి సత్ఫలం ఉవాచ మహాత్మా
మహాపురుడు గీత మహాపురుడు ప్రార్థిస్తాను.